నేను సైతం ప్రపంచాగ్నికి సమిజనొక్కటా. న్యూస్ 360 తరపున పిట చెప్పడానికి ముందుకొచ్చారు. మీ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుందాం. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు కావచ్చు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం, మన అధినేత ఒక పిలుపునిచ్చారు. వరదల వలన, అలాగే కొన్ని వాగులు వంకలు పొంగి పొరలటం వలన కొన్ని గ్రామాలు మునిగిపోయినాయి. ప్రజలు నిరాశలయ్యారు. విజయవాడ నగరం మనం చూస్తున్నాం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యమంత్రి అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా చోట్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరపడానికి అభిమానులు నిశ్చయించుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఎక్కడైతే నిరాశలయ్యారో ఆ ప్రజలకి సహాయం అందించండి. వారికి కావలసిన తిండి, అలాగే వాటర్ కానీ, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అందించి నా బర్త్డే రోజు ఈ కార్యక్రమాలు చేపట్టండి అంటూ ఆయన ఒక పిలుపునివ్వటం జరిగింది. ఉదయం నుంచి జన సైనికులు, వీర మహిళలు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ, కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ పనుల్లో తలమునకలైనారు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ప్రతి ఒక్కరూ తమ బర్త్డే వేడుకలు ఘనంగా చేసుకోవాలను, అలాగే ఈరోజు గబ్బర్ సింగ్ రిలీజ్ ఇక్కడ హంగామా చేయాలని చూస్తుంటారు. కానీ మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, మన పిఠాపురం ఎమ్మెల్యే అభిమానులు కానీ వెరైటీ. ఎప్పుడు ప్రజాసేవలో ఉండాలి. ఆయన ముందే చెప్పారు, సినిమాల కన్నా నాకు ప్రజాసేవ ముఖ్యం అంటూ. ఆయన చెప్పిన మాటని సమాజాన్ని కదిలించే శక్తి పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి ఈరోజు ఆయన మాటలు విన్న సైనికులంతా ఈరోజు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఉదయం నుంచే ఎక్కడెక్కడ ప్రజలు నిరాశలై ఉన్నారో వాళ్ళందరికీ తిండి తిప్పలు లేకుండా అల్లాడుతున్న వారందరికీ దగ్గరుండి సహాయ సహకారాలు అందించడానికి జన సైనికులు కదిలారు. వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా న్యూస్ 360 తరపున వేల వేల వందనాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కోనసీమ జిల్లా ఆలమూరు గ్రామంలో ఉన్న సూరిపండు కాళకురి గారు ఉదయాన్నే ఈరోజు పిఠాపూర్ ఎమ్మెల్యే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా డిప్యూటీ సీఎంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఒకసారి తిలకిద్దాం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైన మహారాజశ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం తరపున ఆలయ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇంకో శుభాకాంక్షలు. వారికి రాజకీయ పాలనా విధానంలో శ్రీ భక్తాంజనేయ స్వామి సదా సకలకారి దిగ్విజయంగా, సకలకారి రక్షణ కాచి కాపాడే మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఇంకో శుభాకాంక్షలు. సర్వ దిగ్విజయం. ఎంతోమంది ఈరోజు ఆయన బాగుండాలి, ఆయన సేవలు ఆంధ్రప్రదేశ్కి అందించాలని కోరుకుంటూ ఎంతోమంది గుళ్ళకెళ్ళి పూజలు చేస్తున్నారు. దాంతోపాటు ఆయన కోరుకుంటుంది ఒకటే, ప్రజలందరూ సమాజం పట్ల మరింత బాధ్యతగా ఉండాలి, నాతో పాటు మీరంతా చేయూతనందించాలని ఆయన కోరటంతో ప్రతి ఒక్కరు కూడా అదే పనిగా జనం కోసమే జీవితం అంకితం అంటూ సమాజం పట్ల ఆయన భావాలు కానీ, ఆలోచనలు పుణిగిపుచ్చుకున్న అభిమానులు అయితేమి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయం నుంచి ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కుప్పంలో పురుషోత్తం అనే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో 800 మంది పిల్లలతో ఒక వినూత్న కార్యక్రమం నిర్వహించారు. దాన్ని కూడా ఒకసారి చూద్దాం.
సూపర్. దాదాపు 800 మంది బాలికలు. ఎంత ప్రేమ చూడండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమను ఏ విధంగా చూపించారు చూడండి. పురుషోత్తం మాస్టర్ ఆధ్వర్యంలో ఆ స్కూల్లో ఆయన చిత్రం, ఆయన రూపురేఖలు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని ఏ విధంగా రూపొందించారో ఒక్కసారి చూడండి. ఆ పిల్లలంతా కలిసి ఎంత అద్భుతంగా ఈ పుట్టినరోజు నాడు ఆయనకి ఎంత గిఫ్ట్ ఇచ్చారు చూడండి. ఇదంతా మనసులో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంటే తప్ప రాదండి. అది డబ్బులు ఇస్తే కొనలేము ఇలాంటివన్నీ. ఆ పిల్లలందరికీ మరొకసారి ఈ వేదికగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం చూస్తున్నాం ఇట్లా చాలామంది ఇదే కార్యక్రమాలు చేపడుతున్నారు, చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం ఆయన ఒక కామన్ మ్యాన్ లాగా ఈరోజు వాళ్ళందరిలోకి వెళ్ళబట్టి, ఈరోజు ఒక కామన్ మ్యాన్ లాగా ఆయన వెళ్ళబట్టే ప్రతి స్కూల్కి వెళ్ళినా పాఠశాలకు వెళ్ళినా ఆయన అక్కడున్న పిల్లల్ని పలకరిస్తాడు. అలాగే వాళ్ళ బాగోగులు గుర్తిస్తాడు. అలాగే ఏంటి అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని సాల్వ్ చేసే పరిస్థితులను ఆయన ఎంత ఇంట్రెస్ట్గా చూస్తాడో అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక కామన్ మ్యాన్గా చూస్తారు. సమాజం పట్ల ఆయన ఒక సామాన్యుడిలాగా ఆలోచిస్తాడు కాబట్టి, మరింత బాధ్యతగా ఉంటాడు కాబట్టి ఈరోజు ఇంతమందికి ఆయన పవర్ స్టార్ అయ్యాడు. అలాగే ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు. ఎన్నో అవమానాలు మనం చూసాం, ఎన్నో అవహేళనలు, ఎన్నో ఒడిదుడుకులు. కానీ వీటన్నిటినీ తట్టుకున్నాడు. జనం కోసమే ఆయన ఆరాటం ఉండేది. ఇప్పటికైనా సరే నేను ప్రజలకి సేవ చేయాలని ఈ అవమానాలు తట్టుకున్నాడు. ఒక కౌన్సిలర్ కాలేడు, ఒక వార్డు మెంబర్ కూడా కాలేరు అంటూ ఎంతోమంది ఎంతో క్రూరాతికూరంగా వల్గర్గా కొన్ని కామెంట్స్ చేసినా కూడా ఆయన అవేమీ పట్టించుకోలేదు. తన గోల్ని నిర్దేశించుకున్నాడు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో దూసుకొచ్చాడు. ఈరోజు ఊహించిన విధంగా 100% స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన చెప్తుంటారు, చాలామంది నాకు రెవెన్యూ మినిస్టర్ గాను, హోమ్ మినిస్టర్ గాను ఇంకో శాఖ తీసుకోమని చెప్పారు. కానీ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే పంచాయతీరాజ్ శాఖ కానీ, ఇటు అటవీ శాఖ కానీ, ఇక్కడ ముందు పల్లెలు పట్టుకొమ్మలు అంటారు. పల్లెల్లో ఉన్న ఆ పంచాయతీలు వీటన్నిటిని సరిదిద్దాలి, గ్రామాలకి రోడ్లు సరిగ్గా వేయాలి. ఆ గ్రామాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిన రోజే మనం బాపూజీ కలలు సాకారం చేసినట్లు అవుతుందని చెప్పి ఆయన ఆ శాఖలు తీసుకోవటం జరిగింది. ఆ శాఖలు తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగా మనం చూస్తున్నాం. కొద్ది రోజులుగా ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. వారికి దగ్గరయ్యారు, వారితో మమేకమయ్యారు. ఈరోజు ఏ గ్రామాల్లో చూసినా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే దిశగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉన్నారు. రైట్, మనం చూస్తున్నాం మొత్తం మీద దేశ రాజకీయాల్లో కూడా ఏ నాయకుడు చేయనటువంటి ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి ఎవరంటే అది పవన్ కళ్యాణ్ గారే. కానీ ఆయన ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. గుప్తదానాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఎవరికి ఏం చెప్పుకోలేదు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా సినిమాల కన్నా నాకు ప్రజాసేవే ముఖ్యం అంటూ ఈ మధ్య కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇది కొంతమంది అభిమానులకు బాధ కలిగించి ఉండొచ్చు. కానీ ఆయన చెప్తుంది ఏంటంటే, ముందు ప్రజల కోసం నేను ముందుగా చెప్పినట్టుగా ప్రజలను బాగోగులు చూసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ను ఒక మంచి స్టేట్గా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు. ఈరోజు అనేక కార్యక్రమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో చేయాలని అభిమానులు ఉవ్విళ్ళూరారు. కానీ కొన్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా మనం అనుకోవచ్చు, కొన్ని అనుకోని సంఘటనల వల్ల కొన్ని చోట్ల ఈ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. అయినా ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. మన అధినేత ఇచ్చిన పిలుపు మేరకు, మీ శక్తి మేరకు ఎక్కడెక్కడ ఎవరైతే ఉంటారు నిరాశలయ్యారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద మీరు సహాయం చేయండి. ఇదే రోజు మనం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా, మన పిఠాపురం ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా మనం ఇస్తున్న గిఫ్ట్ అనుకుందాం. రైట్, ఇంకా చాలామంది విషయం చెప్పడానికి ముందుకు వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న, దేశవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళు ఒకసారి మనం విషయం చూద్దాం. నమస్కారం అండి అందరికీ. నా పేరు ప్రవీణ్. ఐఎమ్ ఫ్రమ్ బహ్రెయిన్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ డియరెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. హీఈస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. అందరికీ తెలిసిందే ఇది. తొందరలో ఆయన అనుకున్న గోల్స్, ఆస్పిరేషన్స్ తొందరలో అచీవ్ అవ్వాలని, ఎట్ ద సేమ్ టైం ఆయనకు అందరూ తోడుండాలని, ఆయన వేసిన పాతలో కొన్ని కోట్ల మంది ప్రయాణించేలా దేవుడు ఆయనకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి అందరికీ. నా పేరు ప్రవీణ్. అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా విషెస్ తెలియజేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు మెనీ వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. మే గాడ్ బ్లెస్ యూ అండి. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. సో విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో మీరు న్యూ ఎరా ఆఫ్ పాలిటిక్స్ కి టార్చ్ బేరర్.
ఎలాగైతే మూవీస్లో మీరు మీ మార్క్ ట్రెండ్ సెట్ చేశారో అలాగే పాలిటిక్స్లో కూడా సెట్ చేసి ఎంతోమంది యువతరానికి ఒక మోడల్గా నిలుస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి బెహ్రన్ జనసేన తరపు నుంచి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. నా పేరు రాయుడు వెంకటేశ్వరరావు. అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా విషెస్ తెలియజేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు మెనీ వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. మే గాడ్ బ్లెస్ యూ అండి. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్వామి వివేకానంద యుక్త వయసులో ఉన్నప్పుడు తన స్నేహితులతో తాను హిమాలయాలకి వెళ్ళిపోతున్నానని చెప్పి వాళ్ళతో ఒక మాట అంటాడు. ఐఎమ్ గోయింగ్ అవే, ఐ షల్ నాట్ కమ్ బ్యాక్ అంటిల్ ఐ బర్స్ట్ ఆన్ సొసైటీ లైక్ ఎ బాంబ్ అండ్ మేక్ ఇట్ ఫాలో మీ లైక్ ఎ డాగ్. అలాగే తీవ్రమైన సాధనలు చేసి చికాగో ఉపన్యాసాల తర్వాత ఎంతో కీర్తిని సంపాదించి మళ్ళీ తిరిగి వచ్చి తానేంటో నిరూపించుకొని స్నేహితులకి చూపిస్తాడు తన సాధన మహిమ ఏంటనేది. నార్సిస్టిక్ ధోరణులతో ఉన్న పెత్తందారి ధోరణులను అందరినీ ఓడించి తానేంటో నిరూపించుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకంగా ఎందరో మహామహులు తన చుట్టూ తిరిగేటట్టు చేసుకొని వివేకానందుడి బాటలోనే ఎన్నో మౌలికమైన మార్పుల కోసం ప్రయత్నిస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గౌరవనీయులైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న గారికి ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల కోసమే పాటుపడుతున్న మన నాయకుడైన పవన్ కళ్యాణ్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే మీరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిన్లాండ్ నుంచి మీ తమ్ముడు రాయల్ కుమార్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. మీరు ఇలాగే వెల్ఫేర్ స్కీమ్స్ చాలా తేవాలని, మన యూత్కి రైతులకి తోడు ఎప్పుడు ఉండాలని, ఆ కలియుగ వెంకటేశ్వర శ్రీనివాసులు మీకు ఎప్పుడు తోడ్పడతాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.